శ్రీ మహాభారతం 18వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. కర్ణుడు. కుంతీదేవి యదువంశీయుడైన సూరసేనుని కుమార్తె. కుంతిభోజుడి దత్తపుత్రిక. కుంతిభోజుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజులలోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలైంది. అప్పుడాయన ఆమెకో మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు. మంత్రం మహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుణ్ణి ఆహ్వానించింది. సూర్యుడు దివ్యతేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. కుంతి భయపడిపోయి, స్వామీ, నన్ను మన్నించండి. ఆకతాయితనంతో మహర్షి మంత్ర ప్రభావం పరీక్షిద్దామని పిలిచాను. క్షమించి మీరు వెళ్ళిపోండి అంది. సూర్యుడు నవ్వి, కుమారీ, మంత్రశక్తి వృధా కాదు. నువ్వేమీ భయపడకు. నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచకుండల శోభితుడై మహాదాతగా తేజశౌర్య గాంభీర్య ధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు అంటూ కుంతిని సమీపించాడు. ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అతనే కర్ణుడు. కన్యాత్వానికి అపప్రద వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాణ్ణి గంగలో విడిచింది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలుణ్ణి అతిరథుడనే సూతుడు, అతని భార్య రాధ పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదనకుండా ఆ బాలుడు సంతృప్తి పరచి పంపుతున్నాడు. కర్ణుడి దాన గుణం జగద్విఖ్యాతమవుతోంది. ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ఆపద రాబోతోందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్లి అతడి కవచకుండలాలు దానం ఇమ్మని అర్థించాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ఊహించిన సూర్యుడు, దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటాడు. అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు. కాని సహజ దానశీల అయిన కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ జంకలేదు. వెంటనే కత్తితో కోసి తన కవచాన్ని, కుండలాన్ని ఇచ్చేశాడు. దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెంది వరం కోరుకొమ్మనగా ఆ పసివాడు, దేవరాజా, ఎంతటి శత్రువులనైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధాన్ని అనుగ్రహించండి అని అడిగాడు. అలాగే తీసుకో. కాని ఒక్క మాట, యుద్ధంలో నీవీ శక్తిని ప్రయోగిస్తే ఎటువంటివాణ్ణైనా సరే ఇది సంహరిస్తుంది. అయితే ఒక్కణ్ణే చంపుతుంది. మరుక్షణం మళ్లీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు. ఇలా ఉండగా దుర్యోధన సోదరులకు, పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్విద్యలో పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు చూడటానికి హస్తినాపురంలోని జనమంతా వచ్చారు. అందరిలోకి అర్జునుడు చూపిన ధనుర్విద్యా కౌశలం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ద్రోణుడు ప్రియశిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు. దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. ఇంతలో కర్ణుడు మత్తగజల్లా అడుగులు వేస్తూ సభామధ్యానికి వచ్చి, అర్జునా, ఈ పాటి విద్యలు నేను ప్రదర్శించగలను. కావాలంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను, ధైర్యముంటే ముందుకురా అని సవాలు చేశాడు. ఆ మాటలు వినగానే నిశ్చేష్టులయ్యారు ప్రేక్షకులు. అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనస్సు మాత్రం ఆనందంతో పరవళ్లు తొక్కింది. ద్రోణుడు కర్ణుణ్ణి చూసి, నాయనా, ద్వంద్వ యుద్ధానికి దిగేవారి కులశీలాలు సమానం కావాలి. అర్జునుడు పాండురాజునందనుడు, కుంతి కుమారుడు, కురు వంశీయుడు. మరి నువ్వు ఏ రాజవంశానికి చెందినవాడవో, నీ తల్లిదండ్రులెవరో చెప్పి ముందుకురా. కులం, కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని అన్నాడు. ఆ మాటలు వినగానే కర్ణుడు తల వాల్చుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, ఆచార్య, మీరు ఆదేశించినట్టు కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి నేను రాజును చేస్తాను అని ప్రకటన చేశాడు. ఆ వెంటనే పవిత్ర జలాలు, రత్నకిరీటం, కనకాంగద కేయూరాలు, వడ్డాణాలు, రత్నహారాలు తెప్పించి కర్ణుణ్ణి అంగరాజ్యానికి ప్రభువును చేశాడు. సంతోషం పట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని గాఢాలింగనం చేసుకుని, ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీ ఆజ్ఞ నాకు ఎల్లవేళలా శిరోధార్యం అని వినయంగా అన్నాడు. కొడుకు రాజైన సంగతి తెలుసుకుని సూతుడు వచ్చాడక్కడికి.
కర్ణుడు సింహాసనం దిగివచ్చి పితృభక్తితో నమస్కరించాడు. భీమసేనుడు అది చూసి హేళనగా, ఓహో! నువ్వు సూతపుత్రుడవా? ఇంకేం? కొరడా చేతపట్టి గుర్రాలు తోలుకో. అర్జునుడితో యుద్ధమేం చేస్తావు? అన్నాడు. సభలో కలకలం బయలుదేరింది. సూర్యాస్తమయం కావడంతో వెలుతురు కూడా తగ్గింది. ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగింది. కర్ణుడి చెయ్యి పుచ్చుకుని దుర్యోధనుడు నిష్క్రమించాడు. గీతా మాహాత్మ్యము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు సజ్ఖాన్ దద్ము పృథక్. శ్రీకృష్ణుడు పాంచజన్యమును శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను నర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీస్తుడగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనుస్సుగల కాశీరాజును, మహారథుడగు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరటుడును, అపజయమునొందని వాడగు సాత్వికియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులను, గొప్ప భుజబలముగల అభిమన్యుడును సేవేందంతట వేరు వేరుగా తమ తమ శంఖములను ఊదిరి.